Welcome to MTR Masala Abhiruchi, powered by Videom Air Frameless Gas Cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో అనుపమ మెయిల్ చేశారు రాజు గారు. ఓకే, ఖమ్మం నుంచి. అరటికాయతో కొత్త కాంబినేషన్ లో ఏదైనా టేస్టీ వంట చేసి చూపించమని అడుగుతున్నారు. కొత్త కాంబినేషన్ అంట. కొత్త కాంబినేషన్. ఓకే, చేద్దాం. కొత్తగా ఏమి యాడ్ చేద్దాం అరటికాయకి? ఉల్లికాడలతో చేద్దాం. ఉల్లికాడలా? చైనీస్, ఐ మీన్ ఎక్కువ చైనీస్ ఫ్రైడ్ రైస్ లో వాటిలో వాడుతుంటాం కదా. ఉల్లికాడలు కర్రీస్ లాగా చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా అంటే చేసుకున్న బంగాళదుంప కాంబినేషన్ లో చేస్తారు, లేదా టమాటో ఉల్లికాడలు కొంచెం వేసి అలా చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ మనం అరటికాయతో అడిగారు కాబట్టి అరటికాయ కొంచెం అంటే ముక్కలు ఉడికిచ్చేసుకుని సో ఈ ఉల్లికాడలతో కొంచెం కర్రీలా చేసేసి వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలాగో బంగాళదుంపతో బాగుంటుంది అంటున్నారు కాబట్టి సో అరటికాయ కూడా బాగానే సెట్ అవుతుంది. ఓకే, సో అరటికాయ ఉల్లికాడల కూర. ఎస్ అండి. ఓకే, మరి అరటికాయ ఉల్లికాడల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి ఉల్లికాడల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 2 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో అంటే మనకు మెథడ్ పెద్దగా కష్టంగా ఏముండదు, కొంచెం ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే, బట్ ఫైనల్గా ఏంటంటే మనకు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది దీంట్లో. ఓకే ఓకే. కొద్దిగా నూనె వేసుకోవాలి. సో ఉల్లికాడలతో చేస్తున్నాం కాబట్టి మనకు అంటే ఉడికిన తర్వాత క్వాంటిటీ తక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. సో ముందు ఉల్లికాడలు. ఓకే, సో ఉల్లికాడ కూడా మనకి ఆకుకూర లాంటిదే కాబట్టి ఆకుకూర మగ్గితే ఎలా అయితే దగ్గరకు అయిపోద్దో ఇది కూడా మనకు అలాగే దగ్గరకు అయిపోతుంది. కొద్దిగా వేసుకుంటే ఇంకా కొంచెం అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే కొంచెం మగ్గిన తర్వాత మన కూరకు తగ్గట్టుగా మనకి ఆ క్వాంటిటీ అనేది సెట్ అయిపోతుంది అనమాట. పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కొంచెం తొందరగానే వేస్తుంది, అంటే కొంచెం పల్చగా ఉంటుంది కదా. సో ఇటు వచ్చి కొంచెం మనకు ఆ ఉల్లిపాయలు ఉంటాయి కదా, చిన్న చిన్న ఉల్లిపాయలు, లేదు బల్బ్స్. సో ఆ బల్బ్ కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది. ఓకే, సో అవి కూడా తీసేయకుండా మనము ఇలా కట్ చేసేసి ఇందులో వేసేసుకుంటే సపరేట్ మళ్ళీ ఉల్లిపాయ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఓకే ఓకే, సో ఇది కొంచెం దగ్గరకు వస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు అండి. ఓకే, సో టమాటా ముక్కలు వేయడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీలా వస్తుంది, అలాగే కొంచెం పులుపు అనేది కూడా యాడ్ అవుతుంది. సో అప్పుడు మనకు కాస్త టేస్ట్ అనేది బాగుంటుంది. ఎస్ అండి. సో మేము చిట్కా చూస్తాం రాజు గారు. సరేనండి. సో ఇప్పుడు ఇవి మధ్యలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: సొంటి జీలకర్ర ఈ రెండింటినీ కలిపి కషాయంలాగా తయారు చేసుకుని తాగుతూ ఉన్నట్లయితే గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు, సో ఇక్కడ అరటికాయ ముక్కలు ఏంటంటే నేను ఉడికించి వేస్తున్నాను, సో కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆల్రెడీ మనకి ఎలాగో ఉల్లికాడలు టొమాటో అంతా మగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ అరటికాయ ముక్కలు పచ్చి వేసుకున్నాం అనుకోండి, ఇది మగ్గేటప్పటికి అది ఓవర్ కుక్ అయిపోతుంది. కాబట్టి ఇలా ఫైనల్గా యాడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఏదైనా దుంప చక్కగా ఇలా ఉడికించేసి వేసుకుంటే మనకి రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ మనం ముందు యాడ్ చేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా ముక్కలకి బాగా పట్టేస్తాయి. సో అలాగే ఉడికించడం వల్ల ఏంటంటే తొందరగా అయిపోయిన ఫీల్ అనేది ఉంటుంది. ఫాస్ట్గా కూడా మనం చక్కగా తినేయచ్చు అనమాట.
లేట్ చేయకుండా. ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా. ఎస్ అండి. సో మెయిన్ ఆ ఉల్లికాడలు. యా. సో చివరిగా కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో ఇలాంటి వాటికి ఏంటంటే మనం ఎక్కువ గరం మసాలాలు అన్నీ వాడక్కర్లేదు. ఆల్రెడీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ స్మెల్ ఆ టేస్ట్ మనకు సరిపోతుంది. సో ఫైనల్గా ధనియాల పొడి అలాగో మనకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది కర్రీకి. సో ఇలాంటివి యాడ్ చేసుకుంటే మనకి సో ప్రతి ఇంట్లో కూడా ఉండేది సో కాబట్టి అది ఒకటి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. యా. సో రెడీ అండి. ఓకే. సో మొత్తానికి అరటికాయతో చాలా వెరైటీ రెసిపీ రాజు గారు ఇది మాత్రం. చాలా బాగుంది అసలు చూడ్డానికి. కానీ సో ఇది అంటే మనం రెండిటితో కూడా తీసుకోవచ్చు. అవును, రోటీతో బాగుంటుంది, అలాగే రైస్ తో కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి కాంబినేషన్ లో చేసుకుంటే మనం చక్కగా అరటికాయని కూడా చాలా ఇష్టంగా తినేయొచ్చు. సో ఎలాంటి కష్టం లేకుండా. సో చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, కర్రీ రెడీ. నైస్. వావ్. అరటికాయతో వెరైటీ రెసిపీ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి ఉల్లికాడల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన ఉల్లికాడలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన అరటికాయ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి ఉల్లికాడల కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. తీసుకుని రాజు గారు. మనం చేసేటప్పుడు ఏదైతే టేస్ట్ల గురించి మాట్లాడుకున్నామో అన్నీ కూడా తెలుస్తున్నాయి. బాగుంది కదా వెరైటీగా. నైస్. చక్కగా టొమాటో యాడ్ చేయడం వల్ల పులుపు యాడ్ అయింది, ఆనియన్ ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఉల్లిపాడలు కదా, కొంచెం ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది. అవును. సో టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఉల్లికాడలు ఇంకా అరటికాయ కాంబినేషన్ లో బాగుంది ఈ వెరైటీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. టమాటో కాలేయాన్ని, రక్తాన్ని శుభ్రపరుస్తుంది, అలాగే జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. సో మనం తరచూ టమాటో జ్యూస్ను కూడా తాగడం హెల్త్కు చాలా మంచిది. ఈ రోజు అరటికాయ ఉల్లికాడల కాంబినేషన్ లో వెరైటీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వెరైటీగా టేస్టీగా నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు ఇమెయిల్ చేయండి. మా ఇమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్నాక్స్ చూడబోతున్నాం. అదేంటంటే కారం దోశలు. మరి కారం దోశలు ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో ఇప్పుడు కారం దోశలు. అవునండి. సో అది వరకు మనము కారం గారెలు చూపించాము. అంటే ఇలా ఎండుమిరపకాయలు అది కొంచెం పిండిలో మిక్స్ చేసేసుకుని. ఇది కూడా సేమ్ అంతేనా, లేకపోతే కొంచెం డిఫరెంట్ గా చూపిస్తాను? డిఫరెంట్ గా. సో అంటే దీనికి ఇంకా మనకి పచ్చడితో అలా ఏమీ అవసరం ఉండదా? అలా లేకుండానే చేసుకుందాం. ఓకే రాజు గారు. ఓకే, మరి కారం దోశలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కారం దోశలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఇనుపగుళ్ళు 1/2 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయలు 2, చింతపండు తగినంత, ఎండుమిరపకాయలు 5, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే ఇక్కడ మినపగుళ్ళు అలాగే బియ్యం నానబెట్టి పెట్టేసానండి. సో ముందుగా మనం దోశ పిండి రెడీ చేసుకుందామా? ఓకే. సో మీడియం గ్రైండర్ లో. మీడియం గ్రైండర్. సో చాలా ఫాస్ట్ గా మనం పిండి రుబ్బేసుకోవచ్చండి దీంట్లో. సో ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, అలాగే మనం నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, అదే వేసుకోవడం బెటర్. తర్వాత ఈ పప్పును కూడా ఇందులో వేసేసుకోవచ్చు.
కొద్దిగా ఉప్పు. సో మన దోశ పిండికి సరిపడా ఉప్పు చాలేమో కదా. సరిపోతుంది. సో మళ్ళీ మనం అంటే కారం కూడా ప్రిపేర్ చేసుకుని దాంట్లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటాం. సో చక్కగా మూత పెట్టేసి ఓకే. సో మనకు కొంచెం ఫైన్గా దోశ పిండి ఎలా చేసుకుంటామో కొంచెం మనకు అలా ఫైన్గా వచ్చేస్తే మనకు దోశ అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు. సో ఎలాగో మనకి పిండి రెడీ అయితేనే కదా నెక్స్ట్ ప్రాసెస్. అవునండి. సో మేము చిట్కా చూస్తాం రాజు గారు అయితే. సరేనండి. ఓకే, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఎప్పుడైనా పైత్యం చేసినట్లు అనిపిస్తే గ్లాసుడు పాలల్లో కొద్దిగా పటిక బెల్లం పొడి, 1 స్పూన్ నెయ్యి కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే పైత్యం తగ్గిపోతుంది. సో చిట్కా చూసారు కదా. అండ్ అలాగే పిండి కూడా గ్రైండ్ అయిపోయింది. సో బౌల్లోకి తీసి దోశ వేయడానికి రెడీగా పెట్టేశాము. సో ఈ మాత్రం కూడా మనకు సరిపోతుంది. మిగతాది అందులో ఉంచుకున్నాం, తర్వాత వేసుకుని తింటాం. పిండి రెడీ మనకు. ఓకే. సో ఇప్పుడు కారం అనుకున్నాం కదా. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. ఉల్లి కారం చేసుకుంటున్నామా? ఎస్, చాలా బాగుంటుంది. కొద్దిగా చింతపండు, అలాగే ఎండుమిరపకాయలు, సో ఈ ఎండుమిరపకాయల కారం మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో ఇంకొంచెం కావాలనుకుంటే పొడి కారం కూడా మనం వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు రాజు గారు, ఆ పచ్చిమిరపకాయలు ఇంకొంచెం ఘాటు ఎక్కువ వస్తుంది, అంటే కొంచెం అది కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో పచ్చిమిర్చి కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు. సో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సో కొద్దిగా ఉప్పు. ఓకే. సో ఇది మనం పేస్ట్ కొట్టేసుకున్నాం. సో పేస్ట్ రెడీ అయిపోతే మనకు దోశ వేసేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఇలా వచ్చేస్తుంది మనకు. సో ఇది రెడీ చేసుకున్నాం అంటే ఇంకా దోశ వేసేసుకోవచ్చు. సో ఈ కారం అనేది మనం మార్చుకోవచ్చు అండి. మనం ఇప్పుడు ఉల్లి కారం లాగా చేసుకున్నాము, వెల్లుల్లి కారం చేసుకోవచ్చు, లేదా ఏదైనా వెజిటబుల్ కాంబినేషన్లో ట్రై చేయొచ్చు. ఎస్. సో అట్లాగా మనము ఆ దోశలు మనకి రెగ్యులర్గా ఎలాగో తినే టిఫినే కాబట్టి పైన మనం అప్లై చేసుకునే కారంలో కొంచెం వేరియేషన్స్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. యా. సో ఓకే, కారం రెడీ, దోశ పిండి కూడా రెడీ. సో దోశ వేసేస్తాం. సో పైనుండి కొద్దిగా ఆయిల్, ఓకే. సో ఇది కొంచెం ఆ పచ్చిదనం అనేది కొంచెం మనకు కొద్దిగా డ్రై అయిన తర్వాత అప్పుడు మనం కారం అనేది దీంట్లో అప్లై చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కారం. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్ వేడివేడిగా తినేస్తే మనకు చట్నీ అవసరమే ఉంది. వేసిన దోశ వేసినట్టు తినేసిస్తే బాగుంటుంది. అసలు అక్కడ ఉంటే కదా, అదే వేసింది వేసినట్టు వేడివేడిగా జనరల్గా 2-3 దోశలు వేసుకొని తిందాంలే అట్లా కాకుండా చక్కగా ఇట్లా టిఫిన్కి కూర్చున్నప్పుడు వేస్తూ ఉంటే అలా అలా మనము ఒక్కొక్కటి తినేస్తే. సో రెడీ. దీన్ని అటు ఇటు కాల్చుకోవాలా రాజు గారు? అక్కర్లేదండి, వన్ సైడ్ సరిపోతుంది. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. సో ఇది అలా ఫోర్ ప్లేట్ ఇస్తారా? ఓకే. సో కారం దోశ రెడీ అండి. వావ్. సో చాలా బాగుంది రాజు గారు, చక్కగా మొత్తం అందరూ కలిసిపోయింది. స్మెల్ అనేది చాలా స్మెల్ అనేది కూడా ఉల్లిఘాటు బాగా తెలుస్తుంది. నైస్, బాగుంది కారం దోశ. సో కార్వింగ్ ఏంటి? ఉల్లికాడతో చేస్తున్నాను, అది కూడా చాలా సింపుల్.
సో ఇప్పుడు ఉల్లికాడతో మనం కార్వింగ్ చూద్దాం. ఓకే, సో ఉల్లికాడ తీసుకున్నాను. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆకు తీసేసాను. సో దీన్ని ఇలా నిలువుగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా. సో ఎన్ని వీలైతే అంటే ఎంత లావుగా ఉంది అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది, మనకి ఎన్ని స్లిట్స్ అనేది వస్తాయి. సో తర్వాత కొంచెం ఇలా టర్న్ చేసి సో ఇటువైపు నుంచి కూడా ఇలా స్ట్రిప్స్లా వస్తుంది అన్నమాట. సో ఇలా సో ఓవరాల్గా మనకు ఇలా స్ట్రిప్స్లా వచ్చేస్తాయి. సో వీటిని ఏంటంటే కంపల్సరీగా మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కాసేపు అలా వదిలేస్తే ఓకే, సో మనకి ఫోల్డింగ్స్ వస్తాయి, ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్. ఓ సో ఆల్రెడీ నేను కొన్ని చేసి పెట్టాను. ఓకే, జస్ట్ ఊరికే వాటిని కట్ చేసేసుకోవడం అంతే. జస్ట్ అంతే. సో ఇలా వస్తుంది మనకు. ఓ ఏవో చిన్న చిన్న చెట్లలో వచ్చాయి. ఎస్, అంటే ఫ్లవర్స్లో మనకు ఒక 2-3 అలా ఒక పంచ్లా పెట్టేస్తే సో ఇలా ఒక ఫ్లవర్లా వస్తుంది. బాగుంది, సింపుల్. ఓకే, ఓ సో దోశ రెడీ. నైస్. సో వేడివేడిగా కారం దోశ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కారం దోశలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి కారం సిద్ధం చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై దోశలా పోసి పైనుండి కారం రాసి నూనెతో కాల్చుకోవాలి. అంతే, కారం దోశలు రెడీ. కారం దోశ తయారీ విధానం చూసారు కదా, తీసుకొని వచ్చు. నైస్, చాలా బాగుంది. చక్కగా పచ్చడితో ఏం పని లేదు అసలు. అస్సలు కొంచెం ఆ పులుపు ఉంది, చింతపండు వేసుకున్నాం. అవును. సో ఆనియన్ ఆ ఘాట్ ఉంది, కారం ఉంది. యా, ఎండుమిర్చి ఘాటు. ఎస్, అండ్ చక్కగా ఇట్లాంటివి నేతితో కాల్చుకుంటే కూడా మనకి కొంచెం కమ్మదనం అనేది యాడ్ అవుతుంది. సో ఉట్టిదా అలా తీసేసుకోవచ్చు, ఏవి ఇంకా పచ్చడి అక్కల. అయినా ఇంకా దీనికి పచ్చడి వేసుకున్నా మళ్ళీ ఎక్కువ ఘాట్ అయిపోతుంది ఘాట్ కాబట్టి అయిపోతుంది. ఇలా డైరెక్ట్ తీసేసుకోవచ్చు. డైరెక్ట్ గా తీసుకుంటేనే బాగుంటాయి. కానీ ఈ ఐడియా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కారం దోశ వెరైటీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తలలో పేలు ఎక్కువగా ఉన్నట్లయితే కొబ్బరి నూనెలో కలరా ఉండల పొడి కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేసినట్లయితే తలలో ఉన్న పేలన్నీ రాలిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? భాగ్యలక్ష్మి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. ఓకే, హలో అండి. హలో. మీ పేరేంటి? గౌరీ, మీరు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్ సేమ్. సేమ్. మీ ఇద్దరు పరిచయం ఉందా అయితే? నేబర్. నైబర్స్ ఇద్దరు. సో మరి ఇద్దరు రెడీ ఈ రోజు వంటలు చేయడానికి? ఓకే, రెడీ. 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 సో ఫస్ట్ చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే అండి. సో ఏదో పొడుగ్గా ఉండే కూరగాయ, సొరకాయ, మునక్కాడ అయ్యుండొచ్చు, బీరకాయ. ఎస్. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ బీరకాయ అన్నమాట. సో బీరకాయతో చక్కగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు వంటలు, ఫాస్ట్గా అయిపోతాయి ఎందుకంటే త్వరగా మగ్గుతుంది కదా. సో మీకు తెలిసింది ఏదైనా కూడా బీరకాయతో మంచి టేస్టీ వంట చేస్తే అందరూ చూసి నేర్చుకుంటారనమాట. ఓకేనా? సో ఏం చేయొచ్చో ఫాస్ట్గా ఆలోచించండి. నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఈ టైమర్ ఆన్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఫస్ట్ చెప్తారో అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా. సో ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే ఓకే. సో టైమర్ ఆన్. మీరు బీరకాయతో చేసే వంటలు ఏమిటి అనేది ఇప్పుడు ఆలోచించండి. బీరకాయ పచ్చడి చేస్తాం. బీరకాయ పచ్చడి. అయ్యయ్య. సో బీరకాయతో పచ్చడి చేస్తారు. ఇది 11 సెకండ్స్ అయిందనమాట. సో ఫస్ట్ అయితే భాగ్యలక్ష్మి గారు మీరే వంట చేయాలి. ఓకే ఓకే. మరి బీరకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
బీరకాయలు పావు కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు పావు కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 8, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 5, పంచదార చిటికెడు, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో భాగ్యలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే చేస్తామండి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తాం. స్టవ్ ఆన్ చేయనా? ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ అన్ని వేయించుకోవాలా? ఓన్లీ పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు మాత్రం బాయిల్ చేస్తాం. ఓకే. ఫస్ట్ పచ్చిమిర్చి వేపేస్తాం. చాలా ఓకేనా? ఆఫ్ చేయండి. బౌల్లో తీసేసి తీసుకోండి. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే ప్యాన్ లో మనం బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. సో ఇది కొంచెం మగ్గాలా? లేదు, దీంట్లో వాటర్ పోసేసి మగ్గబెట్టదు. వాటర్ కొంచెం చాలా పోయండి. ఇన్ని నీళ్ళు ఎందుకు? ఇవి బాయిల్ కావాలి, మెత్తగా కావాలి ముక్క. అవును, జస్ట్ అట్లా పెట్టినా కూడా మగ్గిపోతుంది కదా బీరకాయ. టేస్ట్ వస్తుంది. ఇది ఇట్లా చేయాలా? ఇందులో కొబ్బరి వేస్తే ఇది వేరే టేస్ట్ వస్తుంది. సో కొబ్బరి కూడా వేస్తారా ఇప్పుడు? దీంట్లో మిక్సీలో వేసేస్తాం. సో ఇప్పుడు ఇది ఒకటి బాయిల్ అయితే సరిపోద్ది. సో మూత పెట్టేద్దామా? సో బీరకాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే అండి. అంటే మనకేం మెత్తగా ఇట్లా అలా పేస్ట్ లో అవ్వక్కర్లేదు, జస్ట్ అది మెత్తబడితే చాలు. ఓకేనా? ఓకే అండి, ఆఫ్ చేయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం ఒక్కొక్కటి. సో ఇది కాస్త చల్లారాలి కదా, ఈలోగా వేరే మిక్సీ పట్టుకోవచ్చా? ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకుందాం. సాల్ట్. ఓకే. ఇందులోనే ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి ఏమిటి వెరైటీగా? పచ్చళ్ళలో పచ్చి కొబ్బరి కదా వాడతారు. ఇది వేరే వస్తుందండి. ఇది వేరే వస్తుందా? వేరే పచ్చడి. వేరే పచ్చడి ఇది. రెగ్యులర్ గా కాకుండా ఇది అమ్మమ్మల తాత పచ్చడి, పాతకాలం పచ్చడి. మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీ అమ్మమ్మ? నేను అమ్మ దగ్గర నేర్చుకున్నా, మా అమ్మ వాళ్ళ మమ్మీ దగ్గర నేర్చుకుంది. అంటే ఇది మీ అమ్మమ్మ గారు? అమ్మమ్మ గారి వంట. ఓహో. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తాం. అంటే ఇది ఎట్లా మనకి నిల్వేం ఉండదేమో? లేదు లేదు, ఎప్పటికప్పుడు చేసుకొని తినేయటమే. దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, పట్టండి. ఈలోకి ఇవి కూడా ఎలాగో కష్టాలు. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా వాటర్, షుగరు. ఓకే. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం. చేయండి. ఓకేనా? దీంట్లో పచ్చి ఉల్లిపాయలండి, ఫ్రై చేసేవి కాదు, పచ్చి ఉల్లిపాయ. ముందుగా బాయిల్ చేసిన బీరకాయ, ఓకే గీత, పచ్చడి రెడీ అయిపోయింది. మొత్తం ఇట్లానే ఉండాలి. ఓకే. బీరకాయ తెలుస్తూ ఉండాలి మనకి. ఓకే ఓకే.
సో ఇంక పోపేనా? దీనికి పోపు సర్వింగ్ బౌల్ తీసుకొని తాలింపు పెట్టేసుకుంటాం. స్టవ్ ఆన్ చేసి పెడతా. సో ఆ ఉల్లిపాయ ముక్కలు అవి అట్లా కొంచెం తెలుస్తూ ఉండాలా? ఉండాలి. ఓ, సో ఒక రకంగా పచ్చడి లాంటిది అనమాట. మొత్తం పచ్చిది కదా, ఎందుకంటే బీరకాయలు ఉడికించాం కదా. సో నెక్స్ట్ ఏం వేద్దాం? ఆయిల్ దీనికి వేద్దాం. పోపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేయాలి. సో బాగుంది కదా వెరైటీగా. జనరల్ గా బీరకాయ పచ్చడి అంటే చింతపండు, బీరకాయ టమాటో అట్లా చేస్తూ ఉంటారు. వెరైటీ ఇది చాలా మందికి తెలియదు కూడా. అవును, చాలా మందికి తెలియదు. ఆయిల్ వేడి అయిపోయింది. ఓకే. ఇప్పుడు పోపు గింజలు. మీరు అన్ని పాత వంటలు బాగా చేస్తుంటారా ఏంటి? అలానేం లేదు, అలా ఏం ఇది లేదు, బాగుంటది. అన్ని కలిపి చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. ఎండుమిర్చి, మా పాపకు ఒకసారి ఆగి చెప్పరా? చెప్తా. మీరు కరివేపాకు వేసేసాక. ఎందుకు కరివేపాకు అంటే ఫస్ట్ నుంచి భయం. భయం కాదు, నాకు భయం అన్నారు. మీరేమో ఇటు కరివేపాకు వేసాడు మోహన్ తిప్పుకుంటారేంటి? అది కరివేపాకు అంటే భయం కాదు, కరివేపాకు చిందకుండా జాగ్రత్తలు అన్నమాట. కట్టేనా? కట్టే. పోపు పెట్టేసుకుందాం. చెప్తాను, మీ అమ్మాయికి హాయ్ చెప్తా. ఒకతేనా ఏంటి మీకు పాప? ఒకతే పాప, 3rd క్లాస్ చదువుతుంది. ఓ, ఓకే. సో ఏం పేరు అన్నారు? సిరిచందన. సిరిచందన. సో సిరిచందన నీకు హాయ్. సో ఇప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయినట్టేనా? ఓకే, రెడీ. ఇది ఇచ్చేసేయండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా చెప్తాను. బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బీరకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మిక్సీ జార్ లో పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి పంచదార వేసి మరోసారి మిక్సీ పట్టాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బీరకాయ ముక్కలు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీరకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఫైల్స్ సమస్యతో బాధపడే వాళ్ళు తరచూ కిస్మిస్ పళ్ళు తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి రిలీఫ్ లభిస్తుంది. బీరకాయ పచ్చడి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో గౌరీ గారు రెడీయా? మీరు రెడీ. మీరేం చేస్తారు? బీరకాయ ముద్దకూర. బీరకాయ ముద్దకూర. ఓకే. మరి బీరకాయ ముద్దకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ ముద్దకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత పోపు దినుసులు. ఓకే. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు కొద్దిగా, అంతే. నెక్స్ట్ ఏం వేద్దాం? ఆనియన్స్, కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో పప్పు అది ముందు నానబెట్టేసి పెట్టుకున్నాం. నానబెట్టేసి సరే, పెసరపప్పు. పెసరపప్పు. ఓకే. సో బీరకాయ ముక్కలు డైరెక్ట్గా వేసేసి డైరెక్ట్
ఇవి కొద్దిగా మగ్గాలండి. ఓకే, సో సాల్ట్ ఏమైనా వేస్తారా మగ్గడానికి? కొద్దిగా ఓకే, పెట్టేసి. సో బీరకాయ ముక్కలు మగ్గితే నెక్స్ట్ మనము ఇంతే. పప్పు అది యాడ్ చేసుకుంటాం. అవును. ఓకే, సో అయితే ఇది మామూలుగా అంటే డ్రైగా కాకుండా కొంచెం దగ్గరికి అట్లా ముద్దకూరలా వస్తుందా? సో ఎందుకంటే బీరకాయ కొద్దిగా మనకి తడి అది ఉంటుంది కదా. వాటర్ ఓకే, సో ఏం చేస్తుంటారు గౌరీ గారు మీరు? నేను ఖాళీగానే ఉంటాను. ఖాళీగానే ఉంటారా? ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? టీవీ చూస్తుంటామండి. టీవీ. సో అన్ని ప్రోగ్రామ్స్ అలా ఫాలో అవుతూ ఉంటారా? ఫాలో అవుతాం. నైస్. మీ వారేం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయ్. పేరేంటి? వెంకటేష్. మీకెంతమంది పిల్లలు? 2. ఏం చదువుతున్నారు? ఒక పాప ఒక బాబు. పేర్లేంటి? మణిదీప్, మోనిక. మణిదీప్, మోనిక. నైస్ నైస్. సో అభిరుచి కూడా చూస్తూ ఉంటారా? చూస్తామండి. చేస్తూ ఉంటారా మరి వంటలు? చేస్తాం, ట్రై చేస్తామండి. రాజుగారి చేసే అన్ని వంటలు ట్రై చేస్తామండి. అవునా? అవునండి. ఓకే. మా పాప కూడా అభిరుచి చూసి చాలా వంటలు ట్రై చేస్తారండి. మీ పాప ఏం చదువుతోంది? ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఓకే ఓకే. కొద్దిగా మగ్గాలి, కొద్దిగా. మూత పెట్టేద్దామా? పెట్టండి. ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామా? చూద్దాం. ఇందులో కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలండి, నానబెట్టిన పెసరపప్పు. ఓకే. సో ముందు ఈ పెసరపప్పు నానబెట్టేసి పెట్టుకుంటే మనకి ఇందులో ఫాస్ట్గానే వేగిపోతుంది కదా. జనరల్గా బీరకాయ పెసరపప్పు కలిపి ఉడికించేసి జస్ట్ తాలింపు లాగా పెట్టేస్తూ ఉంటారు కదా. ఇలా అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇలా అయితే- ఆయిల్ మగ్గిస్తే ఓకే. పసుపు మర్చిపోయారు. వేసి పసుపు, కారం కొద్దిగా, ఓకే. సాల్ట్, పెసరపప్పు కొద్దిగా ఆయిల్ ఫ్రై అయితే బాగుంటుందండి. సో వేరే పప్పుతో శనగపప్పుతో అలా అలా కూడా ట్రై చేసుకోవచ్చు. చేసుకోవచ్చండి, చేసుకోవచ్చు, మన ఇష్టం. సో పప్పు ఏదైనా కూడా మార్చుకోవచ్చు. అంటే మార్చుకోవచ్చు. పప్పుల్లో మనము కందిపప్పు అలాంటివి ఎలాగో వాడతాం కందిపప్పు అంటే కాబట్టి వేరే పప్పు. పప్పు అంటే కందిపప్పు మళ్ళీ అదే అంటే అది వేరే పప్పు అయిపోద్ది. అలా కాకుండా ఇట్లా వేసుకునేటప్పుడు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ. మినపప్పు కూడా బాగుంటది. మినప్పప్ప? మినప్పప్పు ఎలా? పలుకు పప్పు వస్తుంది చూడండి, గుండుది కాకుండా, అది కూడా బాగుంటది. ఓకే ఓకే. ఇందులో కొద్దిగా ధనియాల పొడి అండి. కొద్దిగా షుగర్. షుగర్ ఎందుకు? కొద్దిగా టేస్ట్కి బాగుంటుందా? బాగుంటుందండి. ఈ పంచదార ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదు. అయినా కొద్దిగా వేస్తే మనకి ఏం పెద్ద తీపి వచ్చేది కాబట్టి టేస్ట్ బాగుంటుంది, పంచదార యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి కొద్ది ఒక్క చూద్దామా? చూద్దాం. ఆఫ్ చేసేయండి. సర్వ్ చేసి ఓకే. కొద్దిగా కొత్తిమీర అండి పైనుంచి. వేడి వేడిగా బీరకాయ ముద్దకూర టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, బీరకాయ ముద్దకూర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ ముద్దకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు, కారం, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ ముద్దకూర రెడీ.
ఓకే, మరి బీరకాయతో 2 వంటలు కూడా రెడీ. సో రాజు గారు, ఒకటేమో పచ్చడి, ఓకే కొద్దిగా వెరైటీగా ఎండు కొబ్బరి అది వేసి చేశారు. ఓకే అండి. ఇంకొకటేమో పెసరపప్పు కాంబినేషన్లో ముద్దకూర. ఓకే, సో ముందు ముద్దకూర చూసేద్దాం. బాగుంది, సింపుల్గా చేసుకునే వంట కదా ఇది. ఎస్. సో నెక్స్ట్ పచ్చడి టేస్ట్ చూద్దాం. బాగుంది, వెరైటీగా ఎండు కొబ్బరి కాంబినేషన్లో కదా. ఎస్. సో రెగ్యులర్ పచ్చి కొబ్బరి చేస్తారు. రెగ్యులర్ దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో బాగున్నాయి రెండు కూడా. సో సింపుల్గానే చేసుకునే 2 డిష్లు కూడా చాలా సింపుల్గా అయిపోయేది. త్వరగా అయిపోయింది. సో 2 కూడా బాగానే చేశారండి, ఇద్దరు కూడా బాగుంది. సో అన్ని కూడా బాగానే బ్యాలెన్స్ చేశారు. సో పచ్చడిలో ఏంటంటే ఎండు కొబ్బరి కొంచెం క్వాంటిటీ తగ్గిస్తే కొంచెం బాగుంది. అంటే బీరకాయ అది కాకుండా అది కొబ్బరి పచ్చడి లాగా ఎక్కువ కొబ్బరి టేస్ట్ అనేది కొంచెం అదే తెలుస్తుంది. సో కొంచెం క్వాంటిటీ తగ్గించేసుకుంటే మనకు ఆ బీరకాయ కొంచెం ఫ్లేవర్, మనం బీరకాయ అన్నప్పుడు కొంచెం బీరకాయ కొంచెం ఫ్లేవర్ తెలిస్తే బాగుంటుంది. సో అదొకటే, మిగతా అంటే టేస్ట్ వైజ్గా బాగుంది. ఆ తాలింపు పెట్టారు, అది బాగుంది. సో వెల్లుల్లి అన్నీ వేసినాయి. సో అలాగే ముద్దకూర కూడా. సో ఈరోజు రెండిట్లో కొంచెం ముద్దకూర కొంచెం బెటర్గా ఉంది. అంటే ఇది కొంచెం బీరకాయ టేస్ట్ కొంచెం తగ్గింది. ఎండు కొబ్బరి మామూలుగానే జనరల్గా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కదా, సో అది వేసేసరికి ఎక్కువ కొబ్బరి పచ్చడిలో పచ్చడిలో అయిపోయింది అది. సో ఈరోజు ముద్దకూర అండి. సో గౌరీ గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్ గౌరీ గారు. సో మీరే ఇవాళ టూర్ ఇచ్చామంట విన్నర్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. ఇలా వచ్చేసి. సో భాగ్యలక్ష్మి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, మరి చూసారు కదా బీరకాయతో ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు అవి త్వరగా వేగాలి అంటే దాంట్లో చిటికెడు ఉప్పును యాడ్ చేసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన అరటికాయ ఉల్లికాడల కర్రీలోని పోషక విలువలు తెలుసుకుందాం. అరటికాయలు, ఉల్లికాడలు, టొమాటో పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి. అరటికాయలు ఉల్లికాడలు ఎలాంటి కాంబినేషన్ అంటే ఒక చైనీస్ అండ్ ఇండియన్ కొలాబరేషన్లా ఉందండి. చాలా చాలా బాగుంది. అరటికాయలు బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మన భారతదేశంలోనే వంటల్లో వండుకుంటాం. ఇంకెక్కడా కూడా మనకు బనానాస్ కానీ కనిపిస్తాయి కానీ అరటికాయలు అనేవి మనకు అస్సలు కనపడవు. ఉల్లికాడలు అనేది కూడా ఒక రకమైన ఆకుకూర అని చెప్పాలి. ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు ఆ కాడలు, ఆనియన్ షూట్స్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వాడుతున్నాం కాబట్టి చాలా చక్కటి పోషక విలువలు కలదండి. ఏంటి ఆ పోషక విలువలు అంటే ఫోలిక్ యాసిడ్, ఐరన్. ఈ ఫోలిక్ యాసిడ్, ఐరన్ అనేది మనం చాలా పదార్థాలు వింటూ ఉంటాం కదా, మరి అంత ఇంపార్టెంటా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలు పెరుగుదల దగ్గర నుంచి కాగ్నిసెన్స్ ఏంటంటే అర్థం చేసుకునే కెపాసిటీ, గ్రోత్, డెవలప్మెంట్, వీటికి అన్నిటికీ కూడా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అవి 2 పుష్కలంగా ఉండే పదార్థాలు ఈ ఉల్లికాడలు మరియు అరటికాయలు. వండిన విధానం కూడా చాలా చాలా బాగుంది. టొమాటోలు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేసుకుంటున్నాం. సూపర్బ్ అండి. ఇలా సింపుల్గా సూపర్బ్గా కుక్ చేసుకోవాలి. 4 పదార్థాలతో 2 చెంచాలతో నూనెతో చేసుకుంటే మనకు సుమారుగా ఒక మనిషికి 40 to 50 మ్యాక్సిమం 75 క్యాలరీస్ వరకు వస్తుందండి. హాయిగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. స్వీట్స్ అండ్ స్నాక్స్లో మీరు ఒక సూపర్బ్ రెసిపీ చూసారండి. అదేంటంటే కారం దోశలు. కారం దోశలు అనేది ఇప్పుడు పిజ్జా అనుకోండి, చాలా ఇష్టం అనమాట ఇప్పుడు జనరేషన్కి. పిజ్జా ఎలా ఉంటుంది? పిజ్జా బేస్, దాని మీద ఒక సాస్ లాంటిది ఉంటుంది అనమాట. ఇప్పుడు కారం దోశలు అనుకోండి, ఉల్లిపాయలు, చింతపండు, తర్వాత
ఎండుమిర్చి. దీనితో మనం దోశలు, మినపగుళ్ళు బియ్యంతో చేసుకున్న దోశల మీద అదే రకంగా మనం సాస్ ఎలా పిజ్జా మీద చేస్తారో అలా చేసి కనుక పిల్లలకి ఇచ్చామనుకోండి, ఒక కాంపిటీషన్ లాగా. అంటే ఇప్పుడు విజువల్గా వాళ్ళు చాలా అట్రాక్ట్ అయిపోతారు కదా పిజ్జా లాంటి ఐటమ్స్కి. దాని నుంచి మనం మన ట్రెడిషనల్ ఫుడ్ని కూడా వాళ్ళకి అట్రాక్టివ్గా చేసి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇలాంటిది మనం అలా అట్రాక్టివ్గా చేసిస్తే చాలా ట్రెడిషనల్గా వాళ్ళు ఇష్టపడే విధంగా కూడా ఉంటుంది. ఊరించే వంటలు చూసిన బీరకాయ పచ్చడి, అలాగే బీరకాయ ముద్దకూర. బీరకాయ పచ్చడిలో బీరకాయలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి. బీరకాయ పచ్చడి అనేది మనం పై తొక్కతో చేసుకున్నాం అనుకోండి, మరింత బెనిఫిషియల్. ప్రకృతి పరంగా కూడా అలాగే క్రియేట్ చేశారు. తొక్కతో పాటు బీరకాయ చేస్తే క్యాలరీస్ పరంగా కానీ పీచు పదార్థం పరంగా కూడా మనకు కావాల్సినవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక కొబ్బరి అంటారా, మళ్ళీ అదే ప్రిన్సిపల్ అండి. మనకు దేంట్లో అయితే కొవ్వు కొంచెం ఎక్కువ కనిపిస్తుందో అవి చక్కగా లిమిట్లో వాడుకుంటే ప్రాబ్లమే లేదు అసలు. పచ్చడిలో మనకు వచ్చే ఇంకో పెద్ద పొరపాటు, లేకపోతే మనం చేసే పొరపాటు ఏంటంటే కారంగా తర్వాత ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటాం, నిలవించుకోవాలి కాబట్టి. దానిని మనం లిమిట్ చేసుకుంటే ఇంకా పచ్చళ్ళతో అస్సలు మనకు ప్రాబ్లమే లేదు. సో బీరకాయ పచ్చడి చాలా బాగుంది. బీరకాయ ముద్దకూర. బీరకాయలు, పెసరపప్పు, వెల్లుల్లి, ధనియాల పొడి, గరం మసాలా. ఇది చాలా చాలా బాగుందండి. చాలా బీరకాయ పెసరపప్పు అనేది మళ్ళీ కూడా మనకు ఒక సూపర్బ్ కాంబినేషన్. ప్రోటీన్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్ కనుక ఉందనుకోండి, మనం జస్ట్ వేడివేడిగా అన్నం కానీ చపాతీ కానీ రొట్టెలు కానీ అలాంటివి చేసేసుకుంటే ఈజియెస్ట్ వే టు రీచ్ బ్యాలెన్స్ డైట్. సులభమైన మార్గం అన్నమాట. ఒక సమతుల్య ఆహారం ఆ పూటకి తీసుకోవాలన్నప్పుడు కరెక్ట్గా మనం చేయాల్సినది ఇవే. సో మనకు ఆ ప్రోటీన్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్లో కూడా కొన్ని రకమైన ప్రోటీన్స్ అండ్ వెజిటబుల్స్ అమేజింగ్గా ఉంటాయి. వాటిలో బీరకాయ పెసరపప్పు ఫస్ట్గా చెప్పుకోవచ్చు. తర్వాత పప్పు ధాన్యాలలో పిల్లలకి సులభంగా జీర్ణమయ్యేవి కొన్ని ఉంటాయి, కొన్ని కొంచెం కష్టంగా ఉంటాయి. అలా చూసుకున్న పెసరపప్పు చాలా త్వరగా చాలా సులభంగా జీర్ణమయ్యే ఒక ఐటెం. సో డెఫినెట్లీ బీరకాయ ముద్దకూర చాలా బాగుందండి. ఇప్పుడు బీరకాయ పచ్చడి ఎలా వాడాలి, బీరకాయ ముద్దకూర ఎలా వాడాలి అంటే, బీరకాయ ముద్దకూర అనేది మనం రోజువారీగా డైట్కి వాడుకోవచ్చు. ఎప్పుడు కూడా పచ్చళ్ళు, ఊరగాయలు తక్కువ తీసుకుంటూ లిమిట్లో చేసుకుంటే తరచుగా రోజు తీసుకోకుండా ప్రాబ్లం లేదు. సో డెఫినెట్గా ఈ రెండు మనం ఈ డిఫరెన్సియేషన్తో మనం చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. సో ఇవాళ మనం చూసిన రెసిపీస్ ఎలా ఉన్నాయి? డెఫినెట్లీ అరటికాయ ఉల్లికాడల కూర అనేది ఇట్స్ అ వెరీ నావెల్ అండ్ న్యూ కాన్సెప్ట్ అండి. చాలా చాలా బాగుంది. కారం దోశలు కనుక ఒక్కసారి మనం చేసిస్తే పిల్లలకు పిజ్జా బదులుగా దాన్నే ప్రిఫర్ చేస్తారు. బీరకాయతో చేసిన రెండు రెసిపీస్, బీరకాయ పచ్చడి, బీరకాయ ముద్దకూర, రెండు కూడా చాలా బాగున్నాయండి. యాక్చువల్లీ మీరు ఇవాళ వెరైటీ రెసిపీస్. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ అంటే అరటికాయ ఉల్లికాడలు ఈస్ట్ అండ్ వెస్ట్, అది బాగుందండి కాంబినేషన్. అలాగే కారం దోశల్లో మనం పిజ్జా కంటే కూడా చక్కటి పోషక విలువలు చూడొచ్చు. సో ఇలా డిఫరెంట్గా ఇలా ఆలోచించి చేస్తే ఆరోగ్యపరంగా కూడా మనకు బాగుంటుంది. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు మీరు చేసిన రెండు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఎందుకంటే కారం దోశలు, అట్లా మనం దోశ మీద కారం స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా వేరే పచ్చడితో పని లేకుండా తినేయచ్చు. అండ్ అరటికాయ ఇంకా ఉల్లికాడల కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది, కొంచెం డిఫరెంట్ గా. ఎందుకంటే అసలు ఈ రెండింటి కాంబినేషన్ ఎవరు బేసిక్ గా ఆలోచించరు, కానీ ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది రాజు గారు. సో రెండు కూడా చాలా బాగున్నాయి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047.
ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై వీడియో మేర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.